నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఇప్పుడు వరకు కూడా ఏపీలో రివర్స్ టెండరింగ్ అనేది విన్నాం, కానీ ఇప్పుడు రివర్స్ ప్లానింగ్ వినపడుతోంది. ఎలా అంటే ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికలకు సంబంధించి 48 గంటల ముందు అంతా కూడా రివర్స్ ప్లానింగ్ అమలు చేయబోతోంది. ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తిప్పి కొట్టడం కోసం రివర్స్ ప్లాన్ చేస్తోంది అన్నట్టుగా తెలుస్తోంది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. రివర్స్ టెండరింగ్ కాస్త ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చేసరికి రివర్స్ ప్లానింగ్ అయింది అంటున్నారు. సో పోలింగ్కి 48 గంటల ముందు ఎలక్షన్ కమిషన్ అంతా కూడా రివర్స్ ప్లానింగ్లో, అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వరకు చేసుకున్న ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో దానికి ఆపోజిట్గా చేస్తోంది. సో ఆ రకంగానే అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేశారని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు ఏంటి ఆ రివర్స్ ప్లాన్స్? సో ఏ రాష్ట్రానికి కాన్సన్ట్రేషన్ చేయనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ మీద కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిఘా పెట్టింది. నిఘా పెట్టి చివరి 2 రోజులు, అది చాలా ఇంపార్టెంట్, ఆ చివరి 2 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఏదో జరగబోతుంది, జరిగే అవకాశం ఉంది అనేటువంటి సమాచారాన్ని అందుకొని రివ్యూ మీటింగ్ పెట్టింది. రివ్యూ మీటింగ్ పెట్టి ఢిల్లీ నుంచి వర్చువల్ మీటింగ్ పెట్టి ఇక్కడ ఉండేటువంటి ఎన్నికల కమిషనరు, తర్వాత ఉన్నతాధికారులు సిఎస్తో కానీ వీళ్ళందరితో రివ్యూ మీటింగ్ పెట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి, సింగిల్ ఇన్సిడెంట్ కూడా జరగకుండా మీరు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి, పోలింగ్ నిర్వహించాలి. 48 అవర్స్, చివరి 48 అవర్స్ చాలా ఇంపార్టెంట్. ఆ 48 అవర్స్లో ఏ సంఘటన జరగకూడదు, ఏ సంఘటన జరిగినా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్తూ దాదాపుగా ఒక 5 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లని, ఎస్పీలని ఒక సీరియస్గా సున్నితంగా మందలించి వదిలిపెట్టారు. మీరు కనుక పక్షపాతంగా వ్యవహరిస్తే మీ మీద వేటు వేయబడును అని చెప్పి చాలా సీరియస్గా సంకేతాలు ఇచ్చారు. ఒక 5 జిల్లాలు మేము ఐడెంటిఫై చేశాము. ఈ 5 జిల్లాల్లో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ఇప్పటికీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఆ ఇన్సిడెంట్స్ అలాగే కొనసాగితే ఆ ఎస్పీల మీద, ఆ కలెక్టర్ల మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఒక హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది రివ్యూ మీటింగ్లో, వర్చువల్గా జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో. మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి పరిస్థితి ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అనేటువంటి విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల కమిషనర్ ప్రస్తావించారు. ఎందుకు ఉంది ఆ రాష్ట్రంలో ఆ పరిస్థితి, ఎందుకు వచ్చింది, ఎందుకు ఉండాల్సి వచ్చింది? 4వ ఫేజ్లో జరిగేటువంటి దాదాపుగా 120 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎక్కడా లేనటువంటి ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉంది? మీరు అలాంటి టెన్షన్ వాతావరణాన్ని కానీ లేదా అలాంటి భయానక వాతావరణానికి కానీ కలగకుండా స్వేచ్ఛగా ఓటు వేసేటువంటి పరిస్థితులు కల్పించండి. చివరి 48 గంటల్లో హింసాత్మకమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అనేది సమాచారం ఉందని చెప్పి కూడా ఆయన వ్యక్తపరిచాడు వీళ్ళకి. సో ఎలా వ్యక్తపరిచింది కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల కమిషనర్ అని అంటే, ఆల్రెడీ ఇప్పటికే పరిశీలకులను పంపించారు. ప్రతి లోక్సభ స్థానానికి సంబంధించి ఒకళ్ళు ఆల్రెడీ పరిశీలనకు పంపించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేక పరిశీలకులను పంపించారు. జనరల్గా ఉండేటువంటి అబ్జర్వర్స్ని కాకుండా స్పెషల్ అబ్జర్వర్స్ని కూడా ఆంధ్రప్రదేశ్కి పంపించారు. ఆ స్పెషల్ అబ్జర్వర్స్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం డీజీపీ బదిలీ కూడా అందుకే జరిగింది. స్పెషల్ అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్పెషల్ అబ్జర్వర్స్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 5 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలకి, 5 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ 48 అవర్స్లో ఏం జరగబోతుంది అనేది కూడా ముందే గ్రహించారు వాళ్ళు. సో అందుకే మీకు కావాలంటే సిఆర్పిఎఫ్ బలగాలను కూడా పంపిస్తాం, ఎంతమంది ఫోర్స్ కావాలన్నా పంపిస్తాం, కానీ సింగిల్ ఇన్సిడెంట్ జరగకూడదు. అలాగే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏ విధంగా అక్కడ మొత్తం డబ్బు మద్యాన్ని పంపడానికి రెడీ అయ్యిందో దాని మీద కూడా సమాచారం ఉంది. మీరు మొత్తం నిష్పక్షపాతమైనటువంటి ఎన్నికలు జరిగేలా చూడండి అని చెప్పి చెప్పారు. సో చివరి 48 గంటలు ఏంది అంటే ఏంటి? 13వ తారీఖున పోలింగ్. అంటే 10వ తారీఖు సాయంత్రం 5 గంటల తర్వాత, 10వ తారీఖు సాయంత్రం 5 నుంచి మళ్ళా 13వ తారీఖు 6 గంటలు పోలింగ్ అయిపోయేంత వరకు
చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలింగ్ ఏదైతే ఈవీఎంస్ ఉన్నాయో ఆ ఈవీఎంస్ని స్ట్రాంగ్ రూమ్స్లోకి చేర్చేంత వరకు కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి. అక్కడ తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చింది. ఓకే, అంటే 10వ తారీఖు 5 గంటల నుంచి 11వ తారీఖు 5 గంటలు, 12వ తారీఖు 5 గంటలు, 13వ తారీఖు 13 అంటే పోలింగ్ డే. సో పోలింగ్ డే కాబట్టి నీకు ఆల్మోస్ట్ ఆ రోజు అంతా పోలీసు బలగాలు, బందోబస్తు, సిఆర్పిఎఫ్ ఇవన్నీ వస్తాయి. మార్చ్ పాస్టులు చేస్తారు ముందు నుంచి, 2-3 రోజుల ముందు నుంచి. ఆ పోలింగ్ రోజు కాకుండా ముందు 2 రోజులు డబ్బులు పంపకం కానీ లేదంటే మద్యం పంపకం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎన్ని చర్యలు తీసుకుంటారో అన్ని చర్యలు తీసుకోండి, కానీ ఇన్సిడెంట్స్ మాత్రం జరగకూడదు. హింసాత్మకమైనటువంటి పరిస్థితులు రాకూడదు. భారతదేశంలో ఇప్పుడు 3 ఫేజ్లు ఎలక్షన్స్ అయినాయి. ఎక్కడ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ లేదంటే భయంకరమైనటువంటి సంఘటనలు ఎక్కడ జరగల 3 ఫేజుల్లో కూడా. కానీ 4వ ఫేజ్లో జరగబోతున్నాయి అని చెప్పి ముందుగానే గ్రహించింది. అది కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి గ్రహించి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి ఆ డౌట్ వచ్చింది ఏపీకి సంబంధించి. ఆల్రెడీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మొత్తం హింసాత్మక ఎన్నికలకు వెళ్ళడానికి ప్లాన్ చేశారనేది వాళ్ళు ముందే గ్రహించారు. ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ని మార్చేశారు కదా, ఇంటెలిజెన్స్ చీఫ్ని మార్చేశారు, కొత్త వాళ్ళని వేశారు, డీజీపీని మార్చేశారు, కొత్త వాళ్ళని వేశారు. అంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే ఉద్దేశంతో మార్చేశారు. అంతేకాదు ఒక డిఐజీని మార్చేసి అమ్మిరెడ్డిని మార్చేసిందా, అనంతపురం డిఐజీ, రాయలసీమ డిఐజీ అంటే మామూలు విషయం కాదు. దాని మీదనే హోప్స్ పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా పోలీసుల చేతనే ఓట్లు కొనిచ్చేటువంటి పరిస్థితికి వచ్చారు. పోలీసులే మొన్న పోస్టల్ బ్యాలెట్లు అప్పుడు ఏం చేశారు, మీరు కనుక ఓటేయకపోతే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంత చూస్తామని చెప్పి బెదిరించారు. పోలీసులే బెదిరించిన సంఘటనలు బయటకు వచ్చాయి కదా పోస్టల్ బ్యాలెట్ అప్పుడే. రేపు సాధారణ ఎన్నికలప్పుడు వాలంటీర్ల రూపంలోనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రూపంలోనో ఎన్ని బెదిరింపులు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, రోజు 2-3 రోజుల నుంచి వరుసగా ఇన్సిడెంట్లే కదా. పల్నాడులో కానీ లేదంటే చిత్తూరులో కానీ అవును ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి కదా. ఎవరొకరు తల పగలగొడుతున్నారు కదా. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం లాస్ట్ 48 అవర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ 48 అవర్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ 48 అవర్స్ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేశారంటే ఆ 48 అవర్స్ అంటే పోలింగ్కి ముందు ఏదన్నా హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరిగితే ఓటర్స్ పోలింగ్ బూతులకి వెళ్ళడానికి సాహసించరు. ఏదో గొడవలు అవుతున్నాయి మనకెందుకు లేని కామ్గా ఉంటారు. సో వీళ్ళేంటి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంది కాబట్టి ఎక్కువ మంది పొలం మంది ఓట్లు వేస్తారు కాబట్టి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక హింసాత్మక సంఘటనలకు గురి చేస్తే భయపడి ఓటర్స్ రారు అనేటువంటి ఉద్దేశంతో. ఇప్పుడు మెయిన్ గెలుపు ఓటర్లు ఎవరి మీద ఆధారపడి ఉంటుంది, తటస్థ ఓటర్ల మీద ఆధారపడి ఉంటుంది. అవును, తటస్థ ఓటర్లు అనేవాళ్ళు వాళ్ళకి ఈ గొడవలు ఎన్ని నచ్చవు. ఈ గొడవలు ఉన్నప్పుడు మనకెందుకులే అన్నట్టుగా ఉంటారు. ఇప్పుడు హార్డ్ కోర్ వైసీపీ కానీ హార్డ్ కోర్ టీడీపీ కానీ ఎవరి పాటికి వాళ్ళు ఎన్ని గొడవలు ఉన్నా కానీ పోయి ఓట్లు వేస్తారు. కానీ డిసైడ్ ఫ్యాక్టర్ ఎవరు, తటస్థ ఓటర్స్, న్యూట్రల్ ఓటర్స్. సో వాళ్ళు వెళ్ళాలంటే అక్కడ వాతావరణం పీస్ఫుల్గా ఉండాలి. ఆ పీస్ఫుల్గా లేనప్పుడు వీళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఆ సంఖ్య తగ్గాలని ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీలు కోరుకుంటుంది. ఎందుకు, ప్రభుత్వ వ్యతిరేకంగా. ఏదేమైనా కానీ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ బేస్ పైన ఎలక్షన్ కమిషన్ అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గట్టిగానే ఫోకస్ పెట్టింది ఏపీ ఎలక్షన్స్ పైన. సో మరి ఎంత జాగ్రత్తగా అవి నిర్వహిస్తారో చూద్దామండి. థ్యాంక్స్ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.